రెడ్డి గారు మీరు ప్రకటించండి సాయి కృష్ణని మేము చంపేశాం, సాయి కృష్ణని మేము చంపేశాం, అతను నేరస్తుడు అని ప్రకటించేసేయండి. ఇస్తానండి. సాయి కృష్ణని మా సీఏ చంపేశాడు కాబట్టి అతను తీవ్రమైన నేరాలు చేశాడు అని ప్రకటించండి. మీకు కూడా కితాబులు వస్తాయేమో. కృష్ణాంజలి గారు టైం ఆయన టైం ఓర్చుకోగలను. పార్టీ తరఫున మాట్లాడనే ఒక కనీసం ఇది గౌరవం ఉంది. అనలిస్ట్ అండి, మీరు పారాస్క్రిప్ట్ గా చదవాల్సింది అనలిస్ట్. మీరు అట్లాగే ఉండండి దయచేసి. సార్ ఒకటి సార్, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, దయచేసి నాకు టైం ఇవ్వండి. అంటే వేరే స్టేట్ లో జరిగే తప్పుల్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగిన వాటికి ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రెండవది, వీళ్ళ నాయకులు సార్ మిస్ అయినా ఎవరైనా పోలీసులు అతన్ని చంపినా మేము ఎక్కడా దాన్ని వెనకేసుకురాం. ఖచ్చితంగా పోలీసు అధికారులను శిక్షిస్తాం. గాదె సాయికృష్ణ అనే వ్యక్తికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెండో మాట మాట్లాడింది ఎవరు సార్? అతను కాపు కులస్తుడు, అతను జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నవాడు, వాళ్ళ ఇంట్లో 50 మంది జనసేన సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావట్లేదు, ఎందుకు జనసేన కామ్గా ఉందని మాట్లాడింది ఎవరు సార్? వాళ్ళ ఇంట్లో మాట్లాడారా? మాట్లాడింది అంబటి రాంబాబు గారు, మాట్లాడింది వైసీపీ నాయకులు. ఎందుకు మీరు ఒక కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ గారిని ద్వేషిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడుతూ, ఈ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఎందుకు మాట్లాడారు సార్? మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా సర్వ హక్కులు ఉన్నాయి. ఏదైనా ఒక మిస్సింగ్ కేసు అయినప్పుడు, లేదంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా నిలదేయండి మా పార్టీని లేదా మా ప్రభుత్వాన్ని. మేము ఎక్కడా కాదనం. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటి? అతను చిన్నపిల్లవాడు, అతను తెలియజేశాడు, అతను కాపుకులొస్తుడు, వాళ్ళు రంగా గారి అభిమానులకు సంబంధించిన వ్యక్తులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? అంటే వారైతేనేనా మీరు మాట్లాడతారు, వారైతేనేనా వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరా సార్? నేను అంటున్నా, ఇదే సాయి కృష్ణ మీ గవర్నమెంట్ లోనే ఒక మైనర్ బాలికను నలుగురితో కలిసి అక్కడ రేప్ చేశారు. రేప్ చేసినప్పుడు ఆ రోజంతా కృష్ణలంకంతా గబ్బులు పెట్టింది. మైనర్ బాలిక తండ్రి ఆ రోజు అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కూడా కాపుకొస్తే కదా. మరి ఆ రోజు ఎందుకు మీరు ఎవరు మాట్లాడలా? ఆ రోజు అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్లని కావచ్చు, ఈ కుల సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వైసీపీ నాయకులు అన్నాను సార్, వాళ్ళని కుల సంఘ నాయకులని మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే కాపుకుల గురించే మాట్లాడతారు, వేరే మాట్లాడరు. ఆ కుల సంఘ నాయకులతో ఆ రోజు ఏమయ్యారు? ఆ రోజు ఎందుకు నోరు మెదపలా? మరి అప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడలేకపోయారు? అట్లాగే సార్, గిద్దలూరులో వెంకయ్య అనే ఒక వ్యక్తి అన్నా రాంబాబు అనే ఎమ్మెల్యే మీరు మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్తే మరుసోజు చనిపోయాడు, చంపబడ్డాడు. ఆ రోజు ఎందుకు మీరు దాని మీద అన్నా రాంబాబు నిలదేలా? ఎందుకు అన్నా రాంబాబుని ఆ పార్టీని సస్పెండ్ చేయాలా? లేదంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా? అతను కూడా కాపుకులొస్తే కదా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దృష్టాంతాలు. సరే, ఇప్పుడు సాయికృష్ణ అంశం ఏంటి? సాయికృష్ణ అంశంలో మీకు బాధ్యత ఉందా లేదా సార్? మేము ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకుంటుంది సార్. నేను అడుగుతున్నా కొన్ని ప్రశ్నలు సార్, సూటిగా కృష్ణాంజలి గారు అడుగుతున్నా. శేఖర్ని వదిలేసా ఈరోజు, కృష్ణాంజలి గారితో మాట్లాడతా ఈరోజు, ఎందుకంటే కృష్ణాంజలి గారు ఎక్కువ మాట్లాడతారు ఈరోజు దాని గురించి. సార్, మే 9వ తేదీ సాయి కృష్ణ మిస్సింగ్ అయ్యారని వీళ్ళు చెప్తున్నారు కదా, కృష్ణాంజలి గారు చెప్పారు కదా. మిస్సింగ్ అయినప్పుడు ఒకవేళ పోలీసులు తీసుకువచ్చింటే, ఒకవేళ వారి తల్లి విజయలక్ష్మి గారు అతన్ని పోలీస్ స్టేషన్ లో చూసింటే, ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా? లేదు 2 రోజుల తర్వాత ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా? లేదు 2 రోజుల తర్వాత ఎందుకు వాళ్ళ చెల్లి, ఇప్పుడు ఆమె చెల్లిలే కదా సార్ అడ్వకేటు, మరి ఆమెతో ఎందుకు కన్సల్ట్ అయ్యి కోర్టులో పిటిషన్ అయ్యా? లేదంటే ఎందుకు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తేలా? లేదంటే రాజకీయాల దగ్గరికి ఎందుకు పోలా? మే 9వ తేదీ వాళ్ళు అరెస్ట్ చేసింటే పోలీసులు 15వ తేదీలో 20వ తేదీన రావాలి బయటికి. మళ్ళా జూన్ 1st వీక్ వరకు ఎందుకు విజయలక్ష్మి గారు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ఆ తర్వాతనే రెస్పాండ్ అయ్యారు? దీనికి సమాధానం చెప్పాలి. అంటే నిజంగా పోలీసులు అతన్ని చంపారో లేకపోతే చేశారో లేదో కరెక్ట్ గా విజయలక్ష్మి గారికే తెలియదు. అతను మిస్సింగ్ కాబట్టి, ఎక్కడా దొరకట్లేదు కాబట్టి, పోలీసులు ఆమెను ప్రశ్నించారు కాబట్టి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పమని వాళ్ళే తీసుకువెళ్తారనే ఒక అనుమానంతోనే విజయలక్ష్మి గారు ఈ రోజు ఈ ఆరోపణలు చేస్తారు. కానీ ఒకవేళ నిజంగా ఆమె నమ్మింటే పోలీసులే చంపారు, నాగరాజు గారే చంపారు, నాగరాజు పైన చంపారు, కింద చంపారు, ఇవన్నీ మాట్లాడతారు కృష్ణాజీ గారు. నిజంగా అదే